నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఆగస్టు 1 నుంచి భారత్ ఉత్పత్తులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న 10% సుంకాలకు ఇది అదనమా లేక దీనితో కలిపే 25% అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది అని అంటున్నారు. మరోవైపు జరిమానాలు అదనమని ప్రకటించిన నేపథ్యంలో అవి ఏ మేరకు ఉంటాయి అనే ఆందోళనలు నెలకొన్నాయి అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాము అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ సమయంలో రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం ఉండవచ్చు అని అంటున్నారు. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న అమెరికా 25% సుంకం, అదనంగా జరిమానా విధించడం వల్ల భారతదేశ సముద్ర ఆహారం ఎగుమతులు, ముఖ్యంగా రొయ్యలు తీవ్రంగా ప్రభావితమవుతాయని వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటీ అన్నారు. అన్ని భారతీయ వస్తువులపై అధిక సుంకం విధించాలి అనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చాలా చెడ్డదని, అది ఖచ్చితంగా షాకింగ్ నిర్ణయమని గులాటీ అన్నారు. వాస్తవానికి అమెరికా సుంకాల అమలు నిర్ణయం 10 నుంచి 15% మాత్రమే ఉంటుంది అని తాను భావించినట్లు చెప్పిన గులాటీ, తాజా చర్య దేశ రొయ్యల ఎగుమతులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది అన్నారు. ఇదే సమయంలో ట్రంప్ 25% సుంకాలు ప్లస్ అదనపు జరిమానా వ్యవహారం రొయ్యల ఎగుమతులతో పాటు వస్త్రాల ఎగుమతులపైన ప్రభావాన్ని భారతదేశం చూస్తుంది అని తెలిపారు. కాగా 2024-25లో భారతదేశ రొయ్యల ఎగుమతులు సుమారు $4.88 బిలియన్ చేరుకున్నాయి. దీంతో ఇది మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో 66% వాటా కలిగి ఉంది అంటున్నారు. మరోవైపు భారత రొయ్యలకు అమెరికా, చైనా అగ్ర మార్కెట్లుగా ఉండగా ముడి రొయ్యల రకాల ఎగుమతి పరిమాణంలో సుమారు సగం అమెరికా తీసుకుంటోంది. తాజాగా ట్రంప్ ప్రకటించిన 25% సుంకాల ప్రభావం ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడుల్లోని రొయ్యల ఎగుమతులపైన పడనుంది అంటున్నారు. వాస్తవానికి భారత్ నుంచి ఏటా 11 లక్షల టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతూ ఉంటే అందులో సుమారు 8 లక్షల టన్నులు ఆంధ్రప్రదేశ్ నుండే ఎగుమతి అవుతున్నాయి అని చెబుతున్నారు. ఇదే సమయంలో ఏపీ నుంచి ఎగుమతయ్యే రొయ్యల్లో 70% అమెరికాకే వెళతాయి అని అంటున్నారు.